జనసేన పార్టీలో కీలక మార్పులు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ మార్క్ ప్రక్షాళన ఉండబోతుందని మాట్లాడుకుంటున్నారు. సో మళ్ళీ ఏం మార్పులు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా కూడా ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎంత శ్రద్ధ అంటే ప్రతి ఒక్క చిన్న పనిని కూడా శ్రద్ధగా చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే ఉంటారు. అండ్ ఇక్కడ కంపెనీస్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా చాలా ఆచితూచి మడి చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన ముందుకేయడం మనం చూస్తూ ఉన్నాము. ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి విషయంలో కావచ్చు, ప్రతి ఇంటికి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల ప్రాంత గిరిజన ప్రాంతాల రోడ్ల వరకు ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా కూడా ఆయన అంటే ఒక ఊరికి ఓన్లీ అక్కడ 40 ఇండ్లు మాత్రమే ఉంటాయి. సో దానికోసం ఎంత కష్టపడ్డాడో కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీలో మార్కు ప్రక్షాళన అనేది పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అనే విధంగా అయితే మనకు చర్చ నడుస్తుంది. ఎట్లా అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పనులు బాగా చేస్తున్నారు, ఇంకొంతమంది మీద ఫిర్యాదులు చాలా మటుకు వస్తున్నాయి, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి, అండ్ జనాల మీద వీళ్ళు అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి. సో ఆ విధంగా ఎవరి మీద అయితే ఫిర్యాదులు వస్తూ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఏ పదవిలో ఉన్నారో ఆ పదవిలో నుంచి తీసేయడమా, ఇలాంటివి అయితే పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఆయనకి ఎంత క్లోజ్ అయినా ఉండని, వాళ్ళు తప్పు చేశారా ఖచ్చితంగా పార్టీలో ఉండనవసరం లేదు అనే విధంగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే వాళ్ళకి ఏదో క్లోజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సో ఈ విధంగా ఉంటే వాళ్ళు తప్పులు చేసినా కూడా ఓకే ఇంకా కొనసాగండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. జనాల్లో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా వీళ్ళు మాత్రం అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, మనకు కావాల్సింది జనాల సపోర్టు. అండ్ మున్ముందు ఇక్కడ జనసేన పార్టీ స్ట్రాంగ్గా కూడా ఉండాలి, అండ్ పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించాలని ఒక ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇక మీదట అయితే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నారు, పనులు చేశారా లేదా, మీ మీద ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయంతా కూడా పక్కన పెడితే ఇక నుంచి అయినా మీరు జనాల అభివృద్ధి, మనము వచ్చింది ఎందుకు, మన జనాలు గెలిపించింది ఎందుకు, మన పదవిలో ఉన్నది ఎందుకు, జనాలకు సేవ చేయడానికి. సో వాళ్ళకి సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోండి తప్ప మీ మీద ఫిర్యాదు తెచ్చుకునే స్థాయికి మాత్రం వెళ్ళకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి మున్ముందు ఇంకా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. మరి చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని.